ఒకసారి సౌండ్ కూడా పెట్టి యుగ యుగములలో ఉన్నవాడవు దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగిరానయున్న మహారాజు నీవయ్యా మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు మానక మన ఎడల కృప చూపుచు మారని తన ప్రేమ మనపై చూపుతూ తరతరములకు తను ఇచ్చినటువంటి మాట తప్పని వాడుగా ఉన్నాడు. కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు మానక నా ఎడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు మాట తప్పని మహనీయుడవు మార్పులేని వాడవు నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు ఆ మాటలు జీవములు కోటలు నీ కృపలే బలమైన కోటలు నీ మాటలు జీవములు కోటలు నీ కృపలే బలమైన కోటలు దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగిరానయున్న మహారాజు నీవయ్యా మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు రాజకాయన మన సంకల్పంలో తెలియజేస్తూ దైనదినటువంటి ఆయన ప్రజల ముందు ఆయన నడుస్తూ ఆయన కరుణమూర్తి మన మనవిని ఆలకిస్తున్నాడు. స్తోత్రం. సంకల్పం తెలియజేయుచున్నావు దయనొందిన జనుల ముందు నడుచుచున్నావు
కలిగావు. దీర్ఘశాంతము గలవాడవై దీవించువాడవు. నీ దీవెన పరిమళ వాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. నీ దీవెన పరిమళ వాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు గణపతి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. సియోను శిఖరంపై మనల్ని నిలుపుటకై, జ్యేష్ఠులైన సంఘముగా మనల్ని మార్చుటకై, తన ప్రత్యక్షతతో మనల్ని నింపుతూ, ఆయన సుందరమైన పోలికలో మనల్ని నిలుపుతున్నాడు. సియోను శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంఘముగా నన్ను మార్చుటకే. సియోను శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంఘముగా నన్ను మార్చుటకే. దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నిలిపి ఉన్నాను. సుందరమైన నీ పోలికగా రూపుదిద్దుచున్నాను. నీ రాజ్యము పరిశుద్ధ నగరము, ఆ రాజ్యమే నిత్య సంతోషము. నీ రాజ్యమే పరిశుద్ధ నగరము, ఆ రాజ్యమే నిత్య సంతోషము. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు గణపతి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడు. మొదటి వాడవు గణపతి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడు. మంచిది. దేవుని మహాకృపలో ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధన ఆయన యొక్క ఆజ్ఞల కట్టడల ప్రకారము 6 దినములు ప్రయాసపడి 7వ దినమున ఆయన సన్నిధిలో గడుపుడి అని ఇచ్చినటువంటి కట్టడలను అనుసరించి 6 దినములు మనం పడిన ప్రయాసకు ఈ దినమున రీఛార్జ్ లాగా. రీఛార్జ్ అంటే అర్థమవుతుందా? ఫోన్లో బ్యాటరీ వాడే కొద్ది ఏమైందంటే దాని పవర్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? ఛార్జర్ తగిలిస్తాం, మళ్ళీ కొంత పవర్ పెరుగుతుంది. మనం కూడా 6 దినాలు ప్రయాసపడినాం కనుక 7వ దినము ఈ 6 దినాల ప్రయాసలో మనకు తగ్గిన ఆ పవర్, ఆ శక్తి, ఆ రీఛార్జ్ ఈరోజు అది మరలా ఛార్జ్ చేయబడుతుంది. అటువంటి నిరీక్షణతో చేర్చిన మీకు అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి నాటి మన వాక్య ధ్యానమును 109వ కీర్తన మనము మరి ఆ బైబిల్ పఠనంగా ధ్యానం చేశాం. చదవబడినటువంటి ఈ భాగమును మనం గమనించినప్పుడు కీర్తనకారుడైనటువంటి దావీదు గారు తన యొక్క శత్రువుల నిమిత్తము, లేదా తనను అపహసించే వారి నిమిత్తము, లేదా తనను నిందించే వారి నిమిత్తము దేవుని సహాయం కోరుతూ
దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. రెండు ప్రాముఖ్యమైన సంగతులు మనకి ఇక్కడ కనపరచబడుతున్నాయి. దావీదు గారి యొక్క జీవితంలో తనకు అలుముకున్నటువంటి అనేకమైన అనానుకూల పరిస్థితులు. ఈ 109వ కీర్తనలో మొదటి మాటను మనం చదివినప్పుడు మౌనముగా ఉండకుము. మొదట దేవునికి స్తుతులు చెల్లిస్తూ అంటున్నాడు, నా స్తుతికి కారణభూతుడు వగు దేవా, ఓ గాడ్ మై ప్రైజ్, బీ నాట్ సైలెంట్. దేవుడు స్తుతులకు అర్హుడు. ఆయన స్తుతుల పైన ఆసీనుడై ఉన్నటువంటి వాడు అని ఎరిగినటువంటి దావీదు గారు దేవుని సన్నిధిలో ఆయనకు లేదా దేవునికి దూరస్తులైన వారిని గురించి మొరపెడుతున్నాడు. రెండు సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. మొదట తనను గురించి చెప్పుకొచ్చాడు, రెండవదిగా దేవునికి దూరస్తులుగా ఉండే వారిని గురించి చెప్పుకొచ్చాడు. తనను గురించి చెప్పినంత వరకు నేను ఇష్టపడ్డాను, కానీ మిగతా వారిని గురించి తను మాట్లాడిన సందర్భాలు నాకు మరి ఎందుకో ఇష్టంగా అనిపించలే. మరి ఆ మాటల్లో ఉన్న మర్మం ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ దేవుడు అంగీకరిస్తాడో ఏదో నాకు కూడా తెలియట్లేదు. ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేశాడు, చాలా బాగుంది వినుటకు, కానీ అది దేవునికి ఇష్టంగా ఉండదేమో అని నేను అనుకుంటున్నాను, మై సెల్ఫ్ ఓన్లీ. ఈ 109వ కీర్తనలో అతనిని లేదా అతనికి జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి దేవుని దగ్గర మొరపెడుతూ 2వ వాక్యం అంటాడు కదా, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచున్నారు, వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నిర్మితముగా నాతో పోరాడుచున్నారు. ఈ మాటల్లో ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు చక్కగా. సరే, ఈ రోజుల్లో మనం గమనిస్తే మన నైబర్స్తోనే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఇరుగు పొరుగు వారు, నైబర్స్ అంటే వాళ్ళేగా మన ప్రక్కవారు, వారితో అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు వారి మాట్లాడిన మాటకు ఒక మాటకు 2 మాటలు కౌంటర్ వేయడం సహజం, అంతే కదండి. 5 మాటలకు 10 మాటలు కౌంటర్ పడతాయి. సో సరే, ఈయనని ఎవరేమన్నారో ఏ విధమైన పరిస్థితులు జరిగాయో మనకు తెలియదు, కానీ మొత్తం మీద అక్కడ జరిగిన పరిస్థితులను చెప్పుకుంటూ తన చుట్టూన్నటువంటి వారు తనను గురించి మాట్లాడుతున్న విధానం, లేదా తను ప్రేమించిన వారు 4 మాటలు చాలా చక్కగా అంటాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ఓకే, దీన్ని కూడా నేను కూడా చాలా అంగీకరించాను, దీన్ని దేవుడు కూడా ఒప్పుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మనకు నేర్పించినటువంటి ప్రాముఖ్యమైన అంశాల్లో ప్రేమ, లవ్. వాడు ఎటువంటి వాడైనా సరే ప్రేమించమన్నాడు, దీన్ని ఒప్పుకుందాం. ఇది కూడా నాకు కూడా మంచిగానే అనిపించింది. ఓకే, మరి ఎవరు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినాను, ఎన్ని సమస్యలు ఎదురైనాను, ఎన్ని బాధలు అలుముకున్నాను, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నేను కూడా మానకుండా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత 16వ వాక్యం వరకు చాలా ఘాటైనటువంటి మాటలతో ప్రార్థన చేశాడు. ఈ మాటలు దేవుడు ఒప్పుకుంటాడా అని నాకు కూడా కొంచెం మనసులో ఒక చిన్న ప్రశ్నగా మిగిలింది. ఇక్కడ మాట్లాడినటువంటి ఆ మాటలను మనం గమనిస్తే 7వ వాక్యం చూడండి, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. తీర్పులోనికి తేబడినప్పుడు దోషి అంటే పర్వాలేదు, సరే వాని ప్రార్థన ఏమవుతుందో మరి మనకు తెలియదు. సరే, తర్వాత చూస్తే 8వ వాక్యం చూసినప్పుడు వాని జీవిత దినములు కొద్ది వగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనును గాక. ఇది ఎలా ఉందండి? సూటిగా శపించినట్లుంది. ఆయన మనకు ప్రేమని నేర్పించాడు, మరి ఈయనేమో సూటిగా శపిస్తున్నాడు. మరి ఇదేమో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇలా
దావీదు గారు ప్రార్థన చేశాడో నాకే తెలియదు, కానీ అయితే ఈ ప్రార్థనలో 2 సందర్భాలను మనం గమనించాలి. దుర్మార్గులకు మరియు మోసగాండ్లకు ఇది సూటిగా చెప్పొచ్చు, తప్పులేదు, కానీ మనమే తీర్పు తీర్చినట్లుగా ఉందేమో అని నా చిన్న ఆలోచన. సూటిగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దుర్మార్గులైన వారు, నీకు దూరంగా ఉన్నటువంటి వారు, నీకు ఇష్టలు కానటువంటి వారు, నీ సన్నిధి నడవనటువంటి వారు, సేమ్ టైం నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వారు, వారికి యొక్క కుటుంబాలను గురించి రాశాడు, వాడి భార్యను రాశాడు, వాడి ఉద్యోగం గురించి రాశాడు, వాడి జీవితం గురించి, వాడి బ్రతికే నాశనమగును గాక అని రాశాడు. సరే, దేవుడు మాట్లాడితే కొంచెం వేరుగా ఉండేదేమో. ఈయన ప్రార్థనలో తనను ఇబ్బంది పెట్టిన వారి గురించి దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? వాని జీవిత దినములు అంటే ఏమని అర్థం? వాడు చచ్చిపోవును గాక, నీ ప్రత్యర్థి సచ్చును గాక, నిన్ను తిట్టినవాడు ఇబ్బంది పెట్టినవాడు మరణించును గాక. మొదటి అర్థం. రెండవ అర్థాన్ని మనము ఆధ్యాత్మికంగా తీసుకుంటే, దేవుని సన్నిధికి నడవక దుర్మార్గపు జీవితమును, మోసపూరితమైనటువంటి జీవితాన్ని కలిగిన వారు ఇలా అగుదురుగాక అనుకున్నాడేమో అని నేను మరొక వైపు అనుకుంటున్నాను. చాలా ఘాటుగా ఉన్నాయి ఈ మాటలు. తర్వాత మాట ఇంకా అంటాడు, వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక. 2 కోణాల్లో మనం వెళ్ళాలి ఈ మాటల్లో. మొదటి కోణము, దుర్మార్గపు జీవితమును అనుసరిస్తున్న వారిని దావీదు గారు శపిస్తూ ఉన్నాడు. రెండవదిగా, అలాంటి దుర్మార్గపు జీవితమును విడిచి దేవుని సన్నిధికి నడిస్తే మంచిది కదన్న ఉద్దేశంతో ఆధ్యాత్మికముగా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైన సంగతులు, కుటుంబమైన వ్యవస్థ శిథిలమగునుగాక అని దావీదు గారు ప్రార్థిస్తున్నాడు. దేవుని దగ్గర సహాయాన్ని కోరుతున్నాడు. అయ్యా, వీరు ఇలా బ్రతుకుతున్నారు, వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి, వీళ్ళ బ్రతుకులు ఇలా ఉన్నాయి, వీళ్ళు దేశ దిమ్మరులై దుర్మార్గపు జీవితమును కలిగి మోసపూరితమైనటువంటి జీవితం అనుభవిస్తూ నీకు అయిష్టమైన కార్యముల చేత శిక్షను అనుభవిస్తారేమో గనుక నీ సహాయాన్ని నేను కోరుతున్నాను, నేను మొరపెడుతున్నాను. వారి పక్షముగా వారి కొరకు ఆయన మొరపెడుతున్నాడు. ఇట్స్ ఓకే, కానీ చాలా కష్టమైన మాటలు మాట్లాడాడు. దుర్మార్గపు జీవితం అనుసరిస్తున్న వాని యొక్క బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక. ఈ మాటలు ఒక మనుష్యుడిగా లేదా ఒక దేవుని దాసుడుగా మాట్లాడకూడదేమో, ఎందుకంటే ఇవి శాపపూరితమైనటువంటి మాటలు. దేవుని దాసుని మాటలు శపించకూడదు అని నేను అనుకుంటున్నాను. కానీ దావీదు గారి యొక్క హృదయంలో ఎంత బాధాకరమైనటువంటి సంఘటన జరిగిందో, ఎందుకంటే ఆ సందర్భాన్ని మనము చూడలేదు. ఆయన ఏ స్థితిలో ఉండి రాశాడో మనము దాన్ని వర్ణించలేము గనుక మనము కూడా 2 కోణాల్లో ఆలోచన చేయాలి. ఒక సేవకునిగా నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, కష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు వారి గురించి నేను ఇలా ప్రార్థన చేయొచ్చా? ఏమండి, చేయొచ్చా? ఇక్కడ అంటాడు 10వ వాక్యములకు వచ్చేసరికి, వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనం ఎదుకుదురుగాక. భయంకరమైనటువంటి శాపము, శపించటము. అది మామూలు శాపం కాదు. దేవుని దాసుని నోట నుండి మాటలు రానివ్వకూడదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవుని దాసుల నోటి నుండి ఈ మాటలు మీరు పలికియకుండా ఉందురుగాక, అలాంటి పరిస్థితిలో ఉండకుండా మీరు ఉందురుగాక.
దేవుని దాసులు శపించకూడదండి, ప్రేమనే కనపరచాలి, వారు ఎటువంటి వారైనా. కానీ దావీదు గారు ఒకవైపు మొరపెడుతున్నాడు, ఒకవైపు ప్రార్థన చేస్తున్నాడు. అయా వారిని కాపాడండి అంటున్నాడు. వారి కుటుంబాలు పతనమైపోవును గాక అంటున్నాడు. అంటే ఎంత బాధాకరమైనటువంటి హృదయంతో మాట్లాడుతున్నాడో మనం ఇక్కడ ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. 11లో ఇంకా అంటాడు, వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక, వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృపలేక చూపువారు లేకపోవుదురుగాక, తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోవుదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక, వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక, వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక ఉండునుగాక. ఇక్కడ ఈ 16 వాక్యం వరకు చాలా దుఃఖ హృదయముతో, బాధాకరమైన హృదయముతో, శపించేటువంటి హృదయముతో ఈ మాటలు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. నేనైతే అనుకుంటున్నాను దేవుడి మాటలను లక్ష్య పెట్టడేమో. ఎందుకంటే ఆయన మనకు నేర్పించింది ప్రేమ, దయ, జాలి, కరుణ, నిరీక్షణ, ఓర్పు, సహనము, ఇన్ని కలిగి ఉండవలసిన మనము ఈ విధమైనటువంటి కుటుంబాలే పతనమయ్యేటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించడని అనుకుంటున్నాను. అయితే మళ్ళీ 16 నుంచి వచ్చేసరికి చాలా చక్కగా అడుగుతున్నాడు. ఏలయనగా కృప చూపవలనన్న మాట మరచి శ్రమ నొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయం గలవానిని చంపవలనని వాడు తరిమి వేసెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెని యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. స్తోత్రం. శపించుట, ఈ శపించుట అనే మాటలు ఇప్పుడు చదవబడినటువంటి ఈ భాగములో 15 కాడ నుంచి 7వ వాక్యం నుంచి 17 వరకు శపిస్తూనే వచ్చాడు. ఏ సందర్భంలో శపించాడో, ఎవరి స్థితిని చూసి తన యొక్క మనస్సు ఆ విధముగా దేవుని దగ్గర ప్రార్థించాలనుకున్నాడో మనం ఎరిగి ఉండలేదు. కానీ శపించాడు. ఎంతగా శపించాడంటే దేవుని వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చింది. దీవెని యందు వానికి ఇష్టం లేదు గనుక. ఏమండి, దరిద్రునికి, దుర్మార్గునికి దీవెన మీద ఇష్టం ఉండదు గనుక అటువంటి వారిని శపిస్తూ వచ్చాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము, ప్రత్యేకంగా కీర్తనకారుడు దేవుణ్ణి వేడుకుంటున్న విధానాన్ని మనం గమనిస్తే, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారిని దుర్మార్గులుగాను, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవని వారిని మోసగాళ్ళగాను ఇక్కడ తను తలస్తూ ఉన్నాడు. ఎంతవరకు తన సొంత లాభాన్ని మాత్రమే అపేక్షిస్తూ ఇతరులను బాధించేటువంటి నేరస్తులకును నీతికరమైన దండనతో ఈ భూమి మీద న్యాయము తీర్చబడాలని మరి దేవుని యొద్ద కీర్తనకారుడు ప్రార్థిస్తున్నట్లుగా చూస్తాం. ఇంకా గమనిస్తే ఈ యుగములో నిరపరాధులను కాపాడి సమాజములో జరుగుతున్నటువంటి అక్రమానికి ప్రతిదండన కొనసాగించడమే ఒక మార్గముగా ప్రార్థిస్తున్నట్లుగా ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రతిదండన, దుర్మార్గమునకు ప్రతిదండన అంటే కంటికి కన్ను, పంటికి పన్ను. అది పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో జరిగినటువంటివి. నూతన నిబంధనలో అటు కొట్టేశాడు. పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను ధర్మశాస్త్రం. అది నూతన నిబంధనలో దాన్ని కొట్టేశాడు. నూతన నిబంధనలు ఎంతవరకు మనకు నేర్పిస్తుంది ఏంటంటే ప్రేమ, జాలి, దయ, కరుణ, నిరీక్షణ, ఓర్పు, సహనము. ఇంతకు మించి కంటికి కన్ను, పంటికి పన్ను తీసేటువంటి ఆ యొక్క
ఆ ధర్మశాస్త్రపు పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ విధానాన్ని ఖండించాడు. ఎందుకు ఖండించాడంటే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత, తన రక్తాన్ని చిందించిన తర్వాత, ఆయన బిడ్డల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత అవన్నీ కూడా ఆయన మోసాడు అనే విధానములో ఖండించాడు. అయితే దావీదు గారి యొక్క ప్రార్థనను మనం గమనించినట్లయితే చాలా మరి దుఃఖ హృదయంతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాడు. ఈ మాటలు నేను కూడా ఒకవైపు అంగీకరిస్తూ ఒకవైపు దాన్ని ఇంత సూటిగా మాట్లాడగలమా అని బాధపడుతున్నాను. ఎందుకంటే దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారిని ఇంతకంటే ఎక్కువ కూడా శపించవచ్చు. ఇందాక చెప్పాను, ఎన్ని సంవత్సరాలుగా మనము దేవుని సన్నిధికి నడుస్తున్నాం. క్రైస్తవులుగా 50, 60, 70, 80 సంవత్సరాల వయసు కలిగినప్పటికీ ఈ రోజుకి దేవుని సన్నిధికి నడవని వారు చాలామంది ఉన్నారు. వారిని ఇంతకంటే ఎక్కువ పదాలు ఏమన్నా ఉన్నాయో తెలియదు, కానీ అంతకంటే ఎక్కువే పిలవచ్చునేమో. దుర్మార్గులు అని, మోసగాండ్లు అని. ఏమండి, ఈరోజు గమనించండి, మన పితరుల వయసు తీసుకుంటే ఒక్కొక్కరికి 70, 80 సంవత్సరముల వయసు ఉంటుంది. కానీ ఈ రోజుకి దేవుడిని ఎరిగిన వారు కాదు, దేవుని సన్నిధిలో మోకరిల్లిన వారు కాదు, దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడిన వారు కాదు. పేరుకు మాత్రము క్రైస్తవులే. మీరెవరండి? క్రైస్తవులం మేము. క్రైస్తవుడు అంటే ఎవడు? క్రీస్తుని అంగీకరించిన వాడే క్రైస్తవుడు. క్రీస్తుని అంగీకరించకుండా పేరుకు బోర్డు పెట్టుకొని నువ్వు ఎన్ని సంవత్సరాలు జరిగినా ఇది ఇటువంటి ప్రార్థనే ఉంటుంది. దావీదు గారు చేసిన ప్రార్థనే ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబాలు నాశనమైపోతాయి, వారి పిల్లలు నాశనమైపోతారు, వారి పిల్లలు దిక్కులేని వారు అయిపోతారు. ఎంత దుఃఖకరమైనటువంటి ప్రార్థన ఆలోచించండి పిల్లలు. దేవుని దగ్గర మొరపెడుతూ అడుగుతున్నాడు, దేవా నువ్వు మౌనముగా ఉండకము. మొదటి మాటలను అడుగుతున్నాడు, అయ్యా నువ్వు మౌనంగా ఉండొద్దు, ఇటువంటి వారిని శపించేయి, ఇటువంటి వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి భార్యలు, వారి సంపద, వారి కష్టార్జితాన్ని మొత్తం నాశనం చేయి. దేన్ని బట్టి అన్నాడు? వయస్సు, దినములు, కాలములు గతిస్తున్నా దేవుని ఎరుగక, దేవుని మాటలు వినక, దేవుని సన్నిధికి నడవక, దేవుని సన్నిధిలో మోకరిల్లక, బైబిల్ అనుసారమైనటువంటి పరిశుద్ధ గ్రంథపు మాటను అలక్ష్యము చేసిన వారిని ఈ రీతిగా శపిస్తూ దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నువ్వు మౌనంగా ఉండొద్దు, నా స్తుతికి కారణభూతుడైన దేవా నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా. వీరి బ్రతుకులు మారవు, వీరి జీవితాలు మారవు కనుక వీరిని ఈ రీతిగా శపిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన సంఘాలను మన కుటుంబాల్లో చూసినప్పుడు ఎంతమంది దేవునికి విరోధముగా ఉన్నారు. దేవునికి విరోధం అంటే ఏంటి? ఆనాడు ఆయన సిలువేసినట్టు వీళ్ళు సిలువేశారని కాదు, ఆయన మాటను లక్ష్య పెట్టకపోవటమే విరోధము. పాపం అంటే ఏదో చేయక్కర్లేదు, ఆయన సన్నిధికి నడవక ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకపోవటమే పాపము. ఈరోజు పునరుద్ధాన దినము. ఈ దినమున ఎవరుండాలి మందిరములో? కుటుంబాలుగా క్రైస్తవులని బోర్డు పెట్టుకున్న వాళ్ళందరూ ఉండాలి. బోర్డు లేని వాళ్ళతో పనిలేదు, క్రీస్తుని అంగీకరించకపోతే పనిలేదు. క్రీస్తుని అంగీకరించిన వారు ఉండాలి, ఉండని వారు ఆయనకు విరోధులు, వాళ్ళే పాపులు. ఇంకా ప్రత్యేకంగా దీనికి వేరే చెప్పక్కర్లేదు. అలాగనే వాక్యము నా ప్రియులారా ఆ విధంగా చెప్తూ ఆయన శపించిన విధానాన్ని బట్టి మరి 18వ వాక్యములో మనం చూసినప్పుడు, తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించాడు. ఏమండి, శాపాన్ని ఎలా ధరించాడట? వస్త్రాలు ధరిస్తుంటాం కదా, ఈ వస్త్రాన్ని ఏ రీతిగా ధరించామో దేవుని ఆజ్ఞలను కట్టలను అనుసరించక శాపాన్ని అలా ధరించి తిరుగుతున్నామట. గడిచిన వారం ఎప్పుడు అనుకున్నాం, తెల్లని కద్దరు డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. పైన కద్దరు డ్రెస్సులే, ప్రయోజనం లేదు నాన్న. పైన కద్దరు వేస్తే ప్రయోజనం లేదు, లోపల వేయాలి కద్దరు. అందుకే ఆయన అంటున్నాడు అక్కడ,
తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు. నువ్వు దేవుని సన్నిధి నడక కద్ద డ్రస్సులు, ఇస్త్రీ డ్రస్సులు, రామరాజు పంచెలు కడితే ప్రయోజనం ఏం లేదు. అది శాపం కట్టినట్టేనట. ఏంటట? శాపాన్ని ధరించుకున్నట్టే. నువ్వు వేసుకున్న వస్త్రములు దేవునికి దూరముగా ఉండటం వలన ఆ ధరించిన వస్త్రములను చూసి నువ్వు మురుస్తున్నావు, కానీ శాపాన్ని ధరించేవాన్ని నువ్వు గ్రహించలేదు. మన యొక్క బ్రతుకు దినములను దావీదు గారు వివరిస్తూ వచ్చాడు, ఒక్కొక్కటిగా. ఇంకా ఎన్ని దినాలు మౌనంగా ఉంటావయ్యా? వీరు మారట్లేదు కదా, కాబట్టి వారి కుటుంబాన్ని విధంగా పతనం చేసేయి. ఎన్ని దినాలు చూస్తుంటాం? ఎన్ని దినాలు వాళ్ళకి సమయాన్ని ఇస్తాం? ఎన్ని దినాలు ఎదురు చూస్తుంటాం? మారని బ్రతుకులు, నిన్నెరుగని బ్రతుకులు, నీ సన్నిధికి నడవని బ్రతుకులు. నువ్వు ధరించినటువంటి వస్త్రములు శాపమును ధరించినటువంటి అట. దేవుడు నీ కుటుంబంలో లేకుండా, నీ బ్రతుకులో లేకుండా, నీ జీవితంలో లేకుండా ఎంత విలువైన వస్త్రములు నువ్వు ధరించినా అది శాపము ధరించినట్లు అంటారు. ఈరోజు గమనించండి ప్రియులరా, దేవుని వాక్యము, కీర్తనకారుడు సూటిగా దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. దేవుని సహాయాన్ని కోరుతున్నాడు. అయ్యా, ఇదిగో నీ పిల్లలైన వారి రీతిగా బ్రతుకుతున్నాను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది, తైలం వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను నడుకట్టు వలెను అది వాణ్ణి వదలకుండును గాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవాన కలుగు ప్రతీకారం. తనకు విరోధముగా తను విశ్వసిస్తున్నాడు, దేవుని మీద నమ్మకంగా ఆధారపడి ఉన్నాడు. ఆయనను తను ప్రేమించిన వారు మోసం చేసినప్పుడు, తను నమ్ముకున్న వారు అపహసించినప్పుడు, నా అనుకున్న వారే తనని దూరం చేసినప్పుడు వారందరిని బట్టి ఇలా మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ప్రేమను కనపరిచాను, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషము చేయుచున్నారు. అట్టి వారి కొరకు నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ప్రస్తుతం మనం అయితే అదే చేయాలి. శపించుటకు మనం అర్హులము కాదు, కానీ మానక ప్రార్థన చేయటమే మనము చేయాలి. దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. శపించుటకు మనం అర్హులము కాము, ప్రార్థన చేయుటకు మాత్రమే మనం అర్హత కలిగిన వారు. అందుకే ఆ విధముగా మాట్లాడుతూ అక్కడ 21వ వాక్యంలో అంటాడు, యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపు. నేను దీన దరిద్రుడును, నా హృదయము నాలో గొచ్చబడి ఉన్నది. దేవుని దగ్గర దీనత్వాన్ని కలుగు చేసుకోవాలి, ఒప్పుకోవాలి. అయ్యా, నేను దీనుడను, నేను దరిద్రుడను, నేను ఎన్నిక లేని వాడను, నన్ను జ్ఞాపకం చేసుకునే అడిగేటువంటి అనుభవం కావాలి. ఎంత వయసు పెరిగినను, ఎంత కాలము జరుగుతున్నను, ఎంతగానో సంపాదించినను దేవుని దగ్గర దీనత్వం లేకపోతే ప్రయోజనం లేదండి. చాలామంది పురుషులు, యవనస్తులు ఎరగలేకుండా ఉన్నారు. కీర్తనకారుడు మొరపెడుతున్నాడు, దేవుని సన్నిధిలో వివరముగా రాసుకుంటూ వచ్చాడు. మనం ఏ స్థితిలో బ్రతికాము, ఎంత ఉన్నతముగా సమాజంలో కనపడుతున్నాము, ఎంత విలువైన వస్త్రాలు ధరించామనేది కాదు, కానీ మనము ధరించిన వస్త్రములు, దేవుడు మనలో లేకుండా ధరించిన వస్త్రం అది శాపము. ధరించిన వస్త్రము శాపమట. నువ్వు వేసుకున్న వస్త్రము, గుడ్డలే నీకు శాపమవుతున్నాయి. దేన్ని బట్టి? నీలో దేవుడు లేకుండా, మనలో దేవుడు లేకుండా మనం ఎంత ఘనత కలిగిన వారముగా సమాజంలో బ్రతికినను అది శాపము. ఎంత విలువైన మాటలతో ఈరోజు కీర్తనాకారుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. తన దీనత్వాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడి నుంచి
ఈ 21వ వాక్యం నుంచి తను ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఎలా ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆ మాటను మనం గమనిస్తే 24వ వాక్యం. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గిపోయెను. ఇది తన యొక్క ప్రార్థన జీవితం. దేవుని దగ్గర తను ప్రార్థిస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన ఇది. ఏమండి, తన ఉపవాసం చేత ఏమైపోయిందట, తన యొక్క మోకాళ్ళలో బలం తగ్గి తన శరీరంలో శక్తి తగ్గిపోయిందట. తిని తినక రాత్రనక పగలనక దేవుని దగ్గర గోచారని అనుభవం. అలాంటి అనుభవం చేత తను పొందుకున్నటువంటి పరిస్థితులు, వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని, వారు నన్ను చూచి తమ తలలు ఊపెదరు. వారి యొక్క ఆయన యొక్క ఆత్మీయ స్థితిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నేను ఎంతగా మరి నా యొక్క శరీరాన్ని, నా యొక్క ఆత్మీయ స్థితిని బలపరచడం నిమిత్తమై నా యొక్క శరీరాన్ని కృంగదీసుకుంటున్నాడు. ఏమండి, ఎందుకు బలహీనపడ్డాడు? ఉపవాసము చేత. ఎస్సన్న గారు ఉపవాసము చేతనే తన శరీరాన్ని బలహీనపరుచుకున్నాడు. తెలుసా, తన మరణం వరకు కూడా నెలలో కనీసం 20 దినాలు ఉపవాసంతోనే తన దినాలు వెళ్ళబుచ్చుకునేవాడట. 20 దినాలు ఆహారం లేకుండా. అటువంటి విధానములో శరీరము బలహీనపడినప్పుడు కృంగజీసినటువంటి ఆ జీవితము ఈరోజు అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితంగా ఉంది. ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతోమంది ఆత్మీయులు నడిపించాడు, ఎంతోమంది సేవకులను లేవనెత్తాడు, ఎంతోమంది దేవుని సన్నిధికి నడవడానికి ఒక మూల కంబముగా ఉన్నాడు. ఈరోజు ఆయన లేకపోయినను ఆయన పరిచర్య నిలబడింది. ఆయన చేత బలపరచబడినటువంటి, ఆయన చేత అభిషేకించబడినటువంటి అనేక మంది దైవసేనులు అనేక ప్రాంతాల్లో సంఘాలను కొనసాగిస్తూ అనేక మంది బిడ్డలకు దేవుని యొక్క స్వార్థమానమును ప్రకటించుటకు మరి ఆయన నడిపించినటువంటి గొప్ప దైవజనుడుగా నిలబడిపోయాడు. ఆయన ఆ దినాల్లో, అయ్యో నేను ఉపవాసం ఉంటే నా శరీరం కృంగిపోతుంది, నేను ఆహారము తిని తినక బ్రతికితే నేను మరణిస్తానేమో అని అనుకోలేదు. తన శరీరము కృంగిపోయినప్పటికీ సేవ కొనసాగించబడాలి, అనేక మంది దేవుని పిల్లలు లేవనెత్తబడాలి, ఉజ్జీవింపబడిన వారై సంఘాల్లో ఉజ్జీవం అనేది నెలకొల్పాలి. సంఘాల్లో ఉజ్జీవము తగ్గిపోయి దేవుని సన్నిధికి నడవలేక, ఆత్మ నడిపింపు లేక, పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని కోల్పోతున్నారని ఎంతగా ప్రయాసపడినటువంటి దేవుని దాసులుగా మరి ఎస్సన్న గారు ఉన్నారు. ఈరోజు దావీదు గారిని చూసినప్పుడు నాకు ఆయన జ్ఞాపకంలోనికి వచ్చారు. ఉపవాసము చేత తన యొక్క ఏమైంది, మోకాళ్ళు బలహీనమైనవి, తన శరీరం యొక్క బలము తగ్గిపోయింది. ప్రార్థన 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 ప్రార్థన. ఈనాడు ప్రియులారా, మన కుటుంబాల్లో కేవలం మన కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాం? నీ సంఘం కొరకు చేయొద్దు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కొరకు నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరిల్లావా? అయ్యా, నా కుటుంబానికి రక్షణ దయచేయి, నా భర్తకు రక్షణ దయచేయి, కుటుంబాలుగా మేము నీ సన్నిధిలో మోకరిల్లే కృపనిమ్మని ఎప్పుడైనా అడిగావా? పేరుకు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నామకరణము కలిగి ఉంటే ప్రయోజనం లేదు నా ప్రియ దేవుని సంగమా. దావీదు గారికి అవసరం లేదు వీళ్ళందరి గురించి ప్రార్థన చేయటానికి. అయ్యా, వారి కుటుంబాలు నాశనం అవ్వాలి, వారి పిల్లలు లేని వారు అవ్వాలి, తండ్రులు లేని వారు అవ్వాలి, వాళ్ళ ఆస్తులు పోవాలి, ఏం అవసరం? అయిపోతే వెనకేమన్నా వస్తాయా? కేవలము ఆధ్యాత్మికంగా దేవుని కలిగిన పిల్లలుగా నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలనే ఒక తపన, ఒక సేవకులుగా మేము గద్దించి పోట్లాడుతున్నప్పుడు ఎవరి మీద ఏదో కోపాలతో కాదు, కానీ దేవుని సన్నిధికి నడిచి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దినాలుగా ఎరుగకున్నా ఈ దినము క్లుప్తముగా పరిశుద్ధాత్ముడు మనకు వివరిస్తున్న ప్రతి మాటను వినేని సరే ఇప్పటికైనా మన బ్రతుకులు మార్చుకోవాలి కదా.
అనే ఒక చిన్న తపన. ఆయన ఉపవాసం ఉండి తన మోకాళ్ళ శక్తిని పోగొట్టుకుని తన యొక్క శరీరాన్ని బలహీనపరచుకోవాల్సిన అవసరం ఎందుకండి? దేవుని చిత్తాన్ని అందరూ కలిగి ఉండాలి, అందరూ ఎరిగి ఉండాలి, అందరూ ఆయన పిల్లలుగా ఉండాలని ఒక చిన్న తపన. 26వ వాక్యం చూస్తే, యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవైన నీవే దీన్ని చేసితవనియు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షింపము. ఇవన్నీ అడిగాడు కదా. అడిగేమంటున్నాడు? ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు మరలా. అయ్యా, నా ఉద్దేశం కాదు, నీ ఉద్దేశంలో, నీ చిత్తములో నీవే కోరుకున్నావని నాకు తెలియజేస్తూ ఈ విషయాన్ని వారికి కూడా బయలుపరచుము. వీటన్నిటిని నీవే మాట్లాడావు, ఇదంతా జరగాలని నీవే కోరుకున్నావు గనుక దీన్ని నీవే వాళ్లకు తెలియచేయి. వారు శపించుచున్నారు గాని నీవు దీవించువాడు. వారు లేచి అవమానం పొందుదురు గాని నీ సేవకుడు సంతోషించును. స్తోత్రం. కీర్తనకారుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, శపించే హృదయం కలిగిన వారు లోకంలో అనేక మంది లేకపోలేదు, కానీ నువ్వు దీవించేవాడవు గనుక నీవు దీవించి నీ సేవకునికి సంతోషాన్ని కలిగించేయి. ఎందు నిమిత్తం అన్నప్పుడు, నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక, తమ సిగ్గులే ఏంటి అయ్యి నిలువుటంగీలై కప్పుకొందురుగాక. సిగ్గు చేత. ఏమండి, మనం ధరించే వస్త్రాలు కేవలము లోకములో సిగ్గు కొరకు కాదు, శరీరాన్ని దాచుకునే సిగ్గు కొరకు కాదు, అవమానము చేత ధరించుకునే సిగ్గట. ఏ అవమానము? దేవుని సన్నిధికి నడవలేకపోతేనే అవమానము, దేవుని ఆజ్ఞల ప్రకారము బ్రతకలేకపోతేనే అవమానము, దేవుని చిత్తములో నేను ఉండలేకపోతేనే అవమానము, పరిశుద్ధుల సహవాసంలో నేను ఉండలేకపోతేనే అవమానము. అవమానపడాల్సింది దీని కొరకు. వాడెవరో నన్ను చూసి నవ్వారు, వీరెవరో నన్ను చూసి హేళన చేశారు, వారెవరు అలా ఉన్నారు, వీరెవరు ఎలా ఉన్నారని చాలా అవమానపడుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి అవమానపడతారు. అసలు అవమానపడవలసిన సంగతులేంటి? నువ్వు దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్నావే, ఆ అవమానమునకు సిగ్గుపడాలి. పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో మోకరిల్లేకపోయానే, ఆ అవమానమునకు సిగ్గుపడాలి. అటువంటి అవమానము చేత ఆ సిగ్గును కప్పుకోవడానికి నిలువుటంగి ధరించుకొనుగాక అంటున్నాడు. ఎంత సూటిగా మనతో ఈ మాటలను తెలియజేస్తున్నాడో ప్రియులారా గ్రహించాలి. దేవుడు అనేటువంటి మాటను మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుడి నుంచి మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను మనం ఎప్పుడైనా ఊహించామా? ఈరోజు కీర్తనకారుడు ఊహించి మనకు తెలియజేస్తున్నాడు. దావీదు తన అనుభవాన్ని ఊహించి మనకు తెలియజేస్తున్నాడు. దేవుని దగ్గర తను మొరపెట్టిన విధానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దుర్మార్గులుగాను, దేవునికి దూరస్తులుగాను, మోసగాండ్లుగాను, పాపము చేత పట్టబడిన వారుగాను ఈ లోకంలో ఎన్ని దినాలు బ్రతుకుతారు? ఎన్ని దినాలు అలా జీవిస్తారు? అందుకే ఆయన 7వ వాక్యంలో అన్నాడు, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. ఒక దినమున విమర్శ అంటే తీర్పు దినము. ఒక దినము తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినములో వాడు దోషి అని పిలువబట్టమే కాకుండా వాని ప్రార్థనకు కూడా సమాధానం ఉండకూడదయ్యా. తీర్పు దినం ఉంటుంది. కేవలము దోషి అంటే సరిపోదు. ఒకవేళ వాని చేసిన ప్రార్థన కూడా మీకు అంగీకారం ఉండకూడదు. ఎవరిని ఉద్దేశించి మాటలు మాట్లాడుతున్నప్పుడు దుర్మార్గులను, మోసగాండ్లను, దేవుని యొక్క మాటలను వక్రీకరించేవారును, దేవుని సన్నిధికి నడవలేక ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకలేని వారును, ఆయన చిత్తం ఏంటో ఎరుగని వారిని గురించి కీర్తనకారుడు
దేవుని సహాయమును కోరుతూ దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఇది మన యొక్క మూలవాక్యం ఈరోజు. మొదట దేవుని సహాయాన్ని కోరాడు, రెండవదిగా దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అయ్యా, ఈ రీతిగా పెరుగుతున్నటువంటి ప్రజలు నన్ను అవమానిస్తున్నారు, నన్ను సిగ్గుపరుస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, నీ సన్నిధి మోకరేలేకపోతున్నారు. అటువంటి వారి స్థితిని ఇలా చేయి అని మన యొక్క జీవన విధానమును, మనము బ్రతుకుతున్న విధానమును సూటిగా దావీదు గారు ఈరోజు మాట్లాడారు. ఎంత విలువ కలిగిన విధానములో నువ్వు బ్రతుకుతున్నావు అనేది కాదు, కానీ దేవుని యొక్క చిత్తమునకు లోబడినటువంటి పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం బ్రతుకుతున్నామా? ఈరోజు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అనేక ప్రాంతముల నుంచి వింటున్నటువంటి అనేక మంది ప్రజలు నాతో మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. వారి యొక్క హృదయంలో చొచ్చుకున్నటువంటి దేవుని వాక్యమును విన్నటువంటి ఆ పిల్లల యొక్క హృదయాల్లో, ఆ కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క విలువైన మాటలను మనము ఆలకించాలి. వినుట మటుకు మాత్రమే కాకుండా గ్రహింపు లేని బ్రతుకులుగా మనం ఉండకూడదు. గనుక ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మనల్ని చక్కగా ప్రశ్నిస్తూ ఉంది, సూటిగా అడుగుతూ ఉంది. మనం ఏమై ఉన్నాము, మన జీవిత విధానం ఎలా ఉందో ఈరోజు ఒకసారి పరీక్షించుకో, ఒకసారి పరీక్షించుకో. దేవుడు ఈ రీతిగా హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని దగ్గర కీర్తనకారుడు మొరపెడుతూ ఉన్నాడు. మన యొక్క స్థితిని మనం ఈరోజు ఒకసారి పరిశీలించుకుందాం. ఉన్న పాటుగా అందరము లేచి నిలబడదాం, అందరము లేచి నిలబడదాం. కళ్ళు మూసి, అయ్యా ఇదిగో నీ సన్నిధానంలో ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడావు, నా కుటుంబానితో మాట్లాడావు, నా బ్రతుకును గురించి మాట్లాడావు. దూరస్తులైనటువంటి నా భర్త జీవితము పేరుకు మాత్రమే కాకుండా ప్రభువా, నీకిష్టలుగా ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని, మేము ధరించున్నటువంటి వస్త్రములను మాత్రమే కాక మా అంతరంగంలో ఉన్నటువంటి శరీరమును గురించి నువ్వు మాతో మాట్లాడవయ్యా. ఈరోజు ఒక్కసారి పరిశీలించుకో, ఈరోజు ఒక్కసారి పరీక్షించుకో. ఆయన మానక మన ఎడల కృప చూపుతూ, ఆయన కృప ఎటువంటిదో మన ఎడల బయలుపరుస్తూ, మనం ఏమై ఉన్నామో మనతో మాట్లాడినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు. ఆయన ఏ రోజైనా మాట తప్పలేదు, ఏ రోజైనా మాటను వెనక్కి తీసుకోలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, నీవేమై ఉన్నావో ఒకసారి గమనించుకో నా ప్రియ దేవుని సంగమా. కీర్తనకారుడు అడుగుతున్నాడు, అయ్యా నా స్థుతికి కారణభూతుడగు దేవా, నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా. ఎన్ని దినాలు మౌనంగా ఉంటావు? అవును నాయన, ఈరోజు ఒకసారి కళ్ళు మూసి, నాయన విమర్శలోనికి తేబడినప్పుడు నేను దోషి అనే స్థితిలో ఉండకుండా ఉంచయ్యాని నోరారా, నోరు తెరిచి మనపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆయన అడగాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే నాకు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నాయనా, నువ్వు నమ్మకమైన దేవుడవేనా, నీవు తప్ప నాకు లోకంలో ఏది వద్దు యేసు. అవునైనా, ఆప్తులైన వారు హాని చేసిన
నడిపించేవాడవు, నాకు తోడై ఉన్నావు యేసయ్యా. అవునైనా ఆప్తులైన వారు హాని చేసినప్పటికీ, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన నీవేనైనా నమ్మకమైన దేవుడు, నీవు మా బ్రతుకులో ఉంటే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మేమేమై ఉన్నానైనా, మేము ఏ స్థితిలో ఉన్నా యేసు, ఏమి కోరుకోమయ్యా, ఏమి కోరుకోమయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పోసిన నష్టమే కగులుచుండినా. అవును నాయన, నీ సహాయం లేక మా జ్ఞానము చేత మేము ఎంత ప్రయాసపడినను సమస్తము నష్టము చేత దొరుకుతున్న దేవా. నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవా, ప్రతి ఒక్కరి నోరు తెచ్చి నాయనా నువ్వు నమ్మకమైన దేవుడవయ్యా, మేము నమ్మదగిన వారమైనా నీవు నమ్మకమైన దేవుడవయ్యా. అవునైనా మేము ఏమి కోరుకోము యేసయ్యా, మేము ఏ స్థితిలో ఉన్నాను తండ్రి, నీ సహాయం చాలు దేవా. నాయనా కృపణ కరుణించు. నా స్థితికి కారణభూతుడైన దేవా, నీవు మౌనముగా ఉండకనైనా తండ్రి, ద్రోహి అయినటువంటి వారు, అపరాధులైనటువంటి వారు, నీకు అయిష్టులైనటువంటి వారు కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నాయనా నేనేమై ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నా యేసు, నేను ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. అవునైనా మేము ఇంకేమి కోరుకోము యేసు.
బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మకమైన దేవా, మా స్తుతులకు పాత్రుడైన దేవా మీకు స్తోత్రాలు. నీవు తప్ప వేరొక నాయనా ఇదిగో ప్రభువా, ఈ లోకములో మేము నివాసం చేస్తున్నప్పుడు మీరు మా వైపు చూస్తున్నారని, ఎన్ని దినాలు మీరు మౌనంగా ఉంటారని కీర్తనాకారుడు ఇదిగో నాయనా మీ దగ్గర గోచారుతున్నాడు, మొరపెడుతున్నారు. దోషులైన వారు, దుర్మార్గులైన వారు, నీ సన్నిధికి నడవని వారు, పాపపు జీవితంలో బ్రతుకుతున్న వారు నాయన ఇంకా ఎన్ని దినాలు మీకు దూరస్తులుగా ఉంటారయ్యా? దోషుల వలె ఎన్ని దినాలు మీకు దూరస్తులుగా ఉంటారయ్యా? ఇదిగో నాయన వారి కొరకై నాయనా నీ దాసుడు నాయన దావీదు గారు మొరపెడుతున్నారు, దావీదు గారు విజ్ఞాపన చేస్తున్నారు. నాయన ఇదిగో ప్రభువా, అటు బిడ్డల వైపు మీ కృపించండి, అటు గొడవలను మీ సన్నిధికి నడిపించండి. కాలములు దినములు జరుగుతున్నప్పటికీ నీకు ఇష్టలుగా బ్రతకలేక, నీ సన్నిధిలో మోకరలేక, నీ చిత్తాన్ని ఎరుగక నాయన ఈ లోకములో నాయన దోషులుగా శాపమును మోసేవారుగా ఉంటున్నారు. అట్టి వారికి ఇదిగో ప్రభువా నీ నామములో విడుదలను కలుగు చేయండి. నీ నామములో ప్రభువా అట్టి కృపను నాయన నిండారుగా వారిపై కృమ్మరించండి, నీ సన్నిధికి నడిపించండి, మోకరిల్లి అనుభవాన్ని దయచేయండి, నీ ఆజ్ఞలను నడుచుకునే నాయన కృపను దయచేయండి, నీ చిత్తానికి లోబడే దయచేయండి నాయనా. ఇదిగో నీకు విధేయులుగా బ్రతికే కృపను దయచేయండి. నీ ఆజ్ఞలను అనుసరించే పిల్లలుగా, నీకు ఇష్టలైన పిల్లలుగా, నీ చిత్తముని ఎడిగి ప్రభువా నీ సన్నిధానములో పరిశుద్ధుల సహవాసములో ఆ గుంపులో ఉండేటువంటి పిల్లలుగా ఉంచమని, నీ రాకడ సమీపమైనదని, తీర్పు దినములో ఎత్తబడేటువంటి ఆ దినములో ప్రభువా దోషులుగా నిలబడక నీతో సహవాసం చేసి, నీలో నివాసం చేసి నీ పిల్లలుగా ఉండే కృపనిమ్మని ఈ మాటలు విని ప్రభువా ఆరాధించి గణపరిచి నాయనా నిన్ను స్తుతించిన బిడ్డలను ఎత్తిపట్టమని యేసే ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.